ఇండియన్ రైస్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం డ్రై ఫ్రూట్ సిరప్ తయారు చేసుకుందాం. దానికి కాస్త వాటర్ వేసుకొని, ఎండి ఖర్జూరం కొంచెం డ్రైగా గట్టిగా ఉంటుంది కదా, వాటిని ఇలా వాటర్లో వేసుకుందాం. అండ్ అలాగే పిస్తా, ఆప్రికాట్స్ ఇవి కాస్త కట్ చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత కాస్త దాల్చిన చెక్క వేసుకుందాం. అండ్ స్టార్ ఫ్లవర్ అండ్ ఇలాచి. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇవన్నీ తీసేసుకుందాం. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులోకి కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్, ఆ తర్వాత కుక్ చేసి పెట్టుకున్న బ్రౌన్ రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కాస్త కండెన్స్డ్ మిల్క్, పుడ్డింగ్ కాబట్టి కాస్త రైస్ని బాగా కుక్ చేసుకోవాలి. కుక్ అవ్వడానికి ఒక 2 minutes టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ డన్. రైస్ సాఫ్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇందులో మనం ఏమాత్రం ఎక్స్ట్రాగా షుగర్స్ యాడ్ చేసుకోవట్లేదు. కండెన్స్డ్ మిల్క్ ఒక 2 spoons యాడ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ సిరప్ అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్ సిరప్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఇండియన్ రైస్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఇండియన్ రైస్ పుడ్డింగ్ కి కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, దాల్చిన చెక్క 1, ఉడికించిన బాస్మతి రైస్ 1 కప్పు, కండెన్స్డ్ పాలు 1 కప్పు, పిస్తా కొద్దిగా, యాలుకలు 2, స్టార్ ఫ్లవర్ 1, ఆప్రికాట్స్ కొద్దిగా. ఇండియన్ రైస్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నీళ్లు పోసి అందులో ఎండు ఖర్జూరం, పిస్తా, ఆప్రికాట్స్, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, యాలుకల పొడి వేసి బాగా కలిపి ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకొని అదే పాన్ లో కొబ్బరి పాలు, ఉడికించిన బ్రౌన్ రైస్, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఇండియన్ రైస్ పుడ్డింగ్ రెడీ.